వచ్చినా సరే వాళ్ళు కృష్ణుని శరణు వేరారు. ఇంతెందుకండి, పాండవుల యొక్క తల్లి మొన్న మనం విన్నాం ఏమని ప్రార్థన చేసింది? ఇంకా కష్టాలు ఇవ్వు, ఇంకా కష్టాలు ఇవ్వు జీవితంలో. కష్టాలు ఇస్తే నువ్వు మాకు చాలా బాగా గుర్తొస్తున్నావు. తర్వాత మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ కష్టాలు లేని ప్రపంచానికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ కష్టాలుండే, ఈ బాధలుండే, దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి ఇటువంటి లోకానికి మళ్ళీ రామకృష్ణ అని ప్రార్థన చేస్తుంది. తల్లి అంత గొప్ప తల్లి అయినప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తానండి. తల్లిదండ్రులు ధైర్యం ముందుగా నేర్చుకోవాలి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈరోజు పిల్లల కంటే తల్లిదండ్రుల దగ్గర ధైర్యం లోపించింది. ప్రతి చిన్న విషయానికి బాధపడటం, ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు చేసుకోవటం, ప్రతి చిన్న విషయానికి మనసులో తీసుకొని మీకు ఒక విషయం చెప్తానండి. పిల్లల ముందు ఎప్పుడైతే మన యొక్క ఎమోషన్స్ ని మనం ఎక్కువగా బయట పెడతామో వాళ్ళ యొక్క మనసు తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. తల్లి కుంతి మహారాణి ఎంత ధైర్యంగా ఉంది. ఇన్ని కష్టాలలో కూడా ఎంత ధైర్యంగా నిలబడిందంటే పిల్లలకు ఒక ఆదర్శంగా నిలబడింది. అందుకే పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడలేదు. ఆ కష్టాలని ఎలా దాటగలము అని ప్రయత్నించి వాటిని ఎదుర్కొని గెలిచారు జీవితాన్ని. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే ఒక ప్రార్థన ఏంటంటే, మీ యొక్క ఎమోషన్స్‌ని, మీ యొక్క బాధని పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి అతిగా తెలియజేయటం, వేరే వాళ్ళ గురించి తప్పుగా చెప్పటం, ఇలాంటివి అస్సలు కూడా మనం చేయకూడదండి. ఎందుకంటే చిన్న పిల్లల మనస్తత్వం పైన అవి చాలా పెద్ద ఒక ఇంప్రెషన్ అనేది తెచ్చిపెడతాయన్నమాట. కాబట్టి ఇలా అంటున్నారు, భగవంతుడి యొక్క నమ్మకం పెట్టుకో, భగవంతుడే అన్ని చేయిస్తున్నారు అని భీష్మాచార్యులు ప్రార్థన చేస్తూ ఇప్పుడు వాళ్ళకి నచ్చజెప్పాక ఇప్పుడు స్వామిని స్తుతిస్తున్నారండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు అనంటే, అయ్యా ఏవం భగవాన్ సాక్షాత్, ఈయన కృష్ణుడు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తుగా భగవంతుడు. కానీ మన ముందు ఎలా ఉన్నారు? మాయావిగా మన ముందు ఒక మనిషిలా చక్కగా నించొని ఒక నేను వృష్ణి కులానికి చెందిన వాడిని అని చక్కగా మన ముందు తిరుగుతున్నారు. కానీ ఎవరండి? ఏస భగవాన్ సాక్షాత్, ఈయన సాక్షాత్తుగా భగవంతుడు. కేవలం భగవంతుడు కాదండి, ఆద్యో నారాయణ పుమాన్, ఆది నారాయణుడు కృష్ణుడు అని భీష్మాచార్యులు స్తుతిస్తున్నారనమాట. దాని తర్వాత కృష్ణుడికి చెప్తున్నారండి, కృష్ణ నీకు ఒక్క విషయం చెప్తాను కృష్ణ, నేను ప్రాణాన్ని వదిలేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళక కృష్ణ. నిన్ను చూస్తూనే నేను ప్రాణాలను వదలాలనుకుంటున్నాను కృష్ణ. సదేవ దేవో భగవాన్ పరీక్షతాం. కృష్ణుడికి చెప్తున్నారు, అయ్యా నువ్వు కొద్దిగా భద్రంగా ఉండు, అలానే ఉండు. ఏంటట, ఏం చేయాలనుకుంటున్నాడట? ముఖాంబుజ ధ్యాన పటశ్చతుర్భుజం. ముఖాంబుజ, అయ్యా నీ యొక్క ముఖాంబుజాన్ని చూస్తూ నేను ప్రాణాన్ని వదలాలి అని అనుకుంటున్నా. కాబట్టి నువ్వు ఇక్కడే నేను ప్రాణాన్ని విడిచేంత వరకు నా కోసం ఎదురు చూడు అని చెప్తున్నారు భీష్మాచార్యులు భగవంతుడితో. అయితే వెంటనే భగవంతుడు అన్నాడు, అయ్యా మీరు వచ్చిన పనేంటి? ఈయన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నారు, అడగండి మీకుండే ప్రశ్నలు, మళ్ళీ మా వెనకాల పడతారు అని వీళ్ళకి చెప్పంగా వీళ్ళు అడుగుతున్నారనమాట ప్రశ్నలన్నీ భీష్మాచార్యులకి. అప్పుడు భీష్మాచార్యులు ఎంతో అద్భుతమైన తత్వాల గురించి పాండవులందరికీ చెప్పారండి. ఏ తత్వాల గురించి పాండవులకు చెప్పారట అనంటే, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారట. దాని తర్వాత వైరాగ్యం గురించి చెప్పారట. దాని తర్వాత దాన ధర్మాల గురించి చెప్పారు. దాని తర్వాత రాజధర్మం గురించి చెప్పారు. మోక్ష ధర్మం గురించి చెప్పారు. స్త్రీ ధర్మం గురించి ఉపదేశం చేశారు. చివరికి దేని గురించి చెప్పారో తెలుసా అండి? భగవద్ ధర్మం గురించి చెప్పారండి. అన్నింటికంటే గొప్పది భగవద్ ధర్మం. పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే, అటువంటి భగవద్ భక్తి గురించి చివరిగా పాండవులందరికీ ఉపదేశం చేశారు మన భీష్ముడు అన్నమాట. దాని తర్వాత అందరికీ కూడా అద్భుతంగా ఆయన అన్ని విషయాలు కూడా ప్రస్తావన చేసి, అందరు పాండవులు తమ యొక్క ప్రశ్నలన్నీ కూడా తీరిపోయాక చక్కగా కొన్నిటిని విస్తారంగా చెప్పారు, కొన్నిటిని సంక్షేపంగా. ఇవన్నీ చెప్పాక ఇప్పుడు ఆయన ప్రారంభమవుతున్నారనమాట తన ప్రాణాన్ని విడిచి వెళ్ళడానికి. దేనికోసం వెయిట్ చేశారండి? మనందరికీ తెలుసు, భీష్ముడు ఉత్తరాయణం కోసం వెయిట్ చేశారు. ఉత్తరాయణం అంటే ఏంటి అనంటే, ఉత్తర గర్భములో నుండే శిశువుని కాపాడిన వాడు ఎవరండి? మన కృష్ణుడి కోసం వెయిట్ చేశాడనమాట. అప్పుడు అలా కృష్ణుడు వచ్చి ఆయన ముందు అలా నించునేసరికి అప్పుడు భీష్ముడు కృష్ణుడినే చూస్తూ, కృష్ణ
నాకో కూతురుంది. ఆ కూతురిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా" అన్నాడు. అదేంటి ప్రభుజీ భీష్ముడు బ్రహ్మచారి కదా! కూతురెలా పుట్టింది అని మీరు నన్నడగొచ్చు. అయితే భీష్ముడు అంటాడు, "నాకో కూతురుంది. దాని పేరు నా మతి. నా మతియే నా కూతురు. నా కూతురినిచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా. నా మతిని నీకిచ్చేయాలనుకుంటున్నాను కృష్ణ" అని కృష్ణుడిని చూస్తూ ఆయన అశ్రుధారలు విడుస్తూ కృష్ణుడి యొక్క ప్రేమ, కృష్ణుడి యొక్క అందం, కృష్ణుడి యొక్క స్వభావాన్నన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ భీష్మాచార్యులు మనసులో ఆ స్వామి యొక్క శ్రీముఖాన్ని చూస్తూ ఉన్నారండి. ఆ భగవంతుడి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే ఆయనకి ఎంత అద్భుతమైన దృశ్యం గుర్తొస్తుంది అనంటే, త్రిభువన కమనం తమాలవరణం రవి కలగౌరవరం. త్రిభువన కమనం తమాలవరణం కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి భీష్మాచార్యులు వర్ణన చేస్తున్నారట. ఎటువంటి ఎటువంటి అద్భుతమైన స్వరూపం అంటే అండి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉన్నప్పుడట అర్జునుడి యొక్క రథ సారథ్యం చేస్తున్నప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో పెద్ద యుద్ధం కదండి, దుమ్ము మొత్తం కూడా లేస్తుందన్నమాట గాల్లోకి. ఆ గాల్లో దుమ్ము మొత్తం లేస్తుంటే కృష్ణుడి యొక్క ముఖం పైన అంతా కూడా దుమ్ము ఇలా ఉండిపోయిందట. మొత్తం చెమటలు కారుతున్నాయి కదండి పాపం, ఆయన రథ సారథ్యం చేసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి యుద్ధంలో ఆ చెమటలు కారుతూ ఉంటే ఆ మట్టి మొత్తం లేసిన మట్టి మొత్తం కూడా కృష్ణుడికి ఇలా అని అతుక్కుపోయిందటండి. ఆయన రథ సారథ్యం చేస్తుంటే మన స్వామి యొక్క కేశాలు ఉన్నాయి కదండి, ఆ కేశాలు రింగు రింగుల జుట్టు అన్నమాట మన స్వామిది. అది మధ్య మధ్యలో గాలికి ఎగిరి ముందుకు పడుతుందట. ముందుకు పడుతూ ఉంటే కృష్ణుడు ఇలా చేత్తో ఆ రింగు రింగుల జుట్టునంతా కూడా వెనకాలకేసుకొని అలా చక్కగా భీష్ముడికి దర్శనమిస్తున్నారట. నిజంగా చూడండి భీష్మాచార్యులు వారి యొక్క భావన ఎలాంటిది అంటే మనసులో, అయ్యా నువ్వు అర్జునుడి కంటే నాకెక్కువ కృప చూపించావు. ఎందుకంటే రథ సారథ్యం చేస్తున్నప్పుడు ఎనకాల వైపేమో అర్జునుడికి కనిపిస్తుంది. కానీ స్వామి వారి యొక్క శ్రీముఖం మాత్రం భీష్మాచార్యులకు కనిపిస్తుందనమాట. అయ్యా నువ్వు రథ సారథ్యం చేస్తూ నాకెంత కృపనిచ్చావు అనంటే, ఎల్లప్పుడూ నీ యొక్క సుందరమైన, అద్భుతమైన దృశ్యాన్ని నేను చూసుకునే ఒక అదృష్టాన్ని మాకు కల్పించావు. వృందావనంలో కూడా కృష్ణుడు ఇంటికొస్తూ ఉంటే అలానే ధూళితోటి ఉండిపోతాడండి. అందుకే చాలా అందంగా ఉంటారట. అప్పుడైతే గోచరణ చేసి ఇంటికొస్తూ ఉంటాడు సాయంకాలం పూట. అలానే దుమ్ముతో ఇక్కడ కురుక్షేత్రంలో కూడా ఉన్నారు. అటువంటి స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట ఇక్కడ భీష్మాచార్యులు. ఎంతో ఆనందంగా, ఎంతగా ఆ స్వరూపాన్ని మరలా, మరలా గుర్తు తెచ్చుకుంటున్నారు. భీష్మాచార్యులు ప్రార్థన చేస్తున్నాడు, "కృష్ణ, నేను నిన్నెంత ఇబ్బంది పెట్టాను కృష్ణ.